నా పేరు తేరా జాన్ గెర్షోన్ శ్రీనివాసరావు. నేను రికార్డెడ్గా క్రైస్తవుణ్ణి బై బర్త్. అదేవిధంగా ప్రస్తుతం సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుల వరకు నేను న్యాయవాద వృత్తిలో ఉన్నా. ఈ వీడియో ద్వారా ప్రజానీకానికి తెలియజేయనిదేమనగా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ క్రైస్తవులకి హిందూ మాదిరిగానే హిందూ దేవాలయంలో జరిగిన ఈ యొక్క లడ్డూ వ్యవహారం లాగానే క్రైస్తవులకు కానీ ముస్లిమ్స్ కానీ ఏదైనా జరిగితే వాళ్ళు ఊరుకుంటారా అని వారు మాట్లాడటం జరిగింది. వారి మేము మనవి చేసుకునేది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క మతము కులము ప్రశ్నార్థకం. ఆయన క్రైస్తవుడు కానే కాదు. క్రైస్తవ మతంలో నుంచి ఆయన విశాఖపట్నం వెళ్ళి స్వామీజీ సరస్వతి స్వామీజీ గారి ద్వారా ఆయన క్రైస్తవ మతాన్ని విడనాడి నుసుడకి ఆయన పంగనామాలు పెట్టుకొని క్రైస్తవ మతాన్ని విసర్జించినట్లుగా ఆయన చరిత్ర చెప్తుంది. కాబట్టి ఆయన మతము కులము ప్రశ్నార్థకం. ఆయన ఏమిటో ఆయనే చెప్పాలి. కానీ క్రైస్తవుడు మాత్రం కాదు ఆయన. ఎందుకనంటే మొన్న ఎన్నికల్లో కూడా క్రైస్తవులు ఎవరూ కూడా ఆయనకి అనుకూలంగా ఓట్లు వేయలే. పోయిన ఎలక్షన్లో వేశారు, క్రైస్తవుడని నమ్మారు. కానీ క్రైస్తవులు ఎవరూ కూడా ఆయన వెనకాతలు ఈ రోజున లేరని చెప్పేసని మన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారికి మేము సవినయంగా మనవి చేసుకుంటాం. క్రైస్తవులు ఎవరు ఆయన వైపు లేరు, జగన్ క్రైస్తవుడు కాదు అని మేము ఒక్కడి నుంచి చెప్పగలం. ఆయన హోమాలు అవన్నీ కూడా మనం చూస్తే ఆయన క్రైస్తవులు ఎవరు చేయరు. కాబట్టి ఆయన ప్రవర్తన, ఆయన చేస్తున్న పని, ఆయన వేష భాషలు అన్నీ కూడా గమనించాల్సిందిగా నేను సవినయంగా వారిని కోరుకుంటున్నాను. కాబట్టి క్రైస్తవులు కూడా చాలా మంది ఎవరు కూడా ఈ యొక్క లడ్డూ విషయంలో ప్రతి వాళ్ళకి కూడా బాధ కలుగుతుంది. ఎవరు మతమైనా ఎవరు ఇదైనా కూడా ఏ పరిస్థితుల్లోనూ ఇట్లాంటి జరగకూడదనే క్రైస్తవ యోచన కూడా ఉంది. అంతేగాని అది దాంట్లో కలపకూడని ఏదో కలిపి ప్రసాదం చేస్తే దాన్ని సమర్థిస్తున్న క్రైస్తవులు ఎవరు ఉండరు. తప్పు తప్పే, ఎవరు చేసినా తప్పు తప్పే. కాబట్టి క్రైస్తవులు ఎవరు కూడా అది కలపలేదు. లేకపోతే ఈయన యొక్క మన జగన్ గారు ఆయన ప్రభుత్వం కలిపితే అది క్రైస్తవులకి క్రైస్తత్వానికి సంబంధం లేనే లేదు. జగన్ క్రైస్తవుడు అనుకొని అందరూ భ్రమపడుతున్నారు. భ్రమలో నుండి మీరు బయటికి రండి. జగన్ క్రైస్తవుడు కానే కాదు. ఆయన క్రైస్తవ సమాజం ఎవరు కూడా ఆయన్ని క్రైస్తవుడిగా ఆలోచన చేయడం లేదు. ఆయనకు అంతా వ్యతిరేకిస్తున్నారని మీరు గమనించండి. ఆయనకి వ్యతిరేకంగానే మన 2024లో ఓట్లు వేయటం అనేది కూడా జరిగింది. ఆయనకు వ్యతిరేకంగా క్రైస్తవులు కూడా ప్రచారం చేశారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని ఏకగ్రీవంగా ఆ క్రైస్తవ లోకం అంతా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయిపోయి ఉందని చెప్పేసని నేను సవినయముగా ఈ యొక్క డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారికి నేను మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఆ మాటను కొంచెం విత్డ్రా చేసుకుంటే క్రైస్తవ లోకం హర్షిస్తుంది. క్రైస్తవులందరూ మీ వెనకాతలే ఉన్నారు సార్. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అంతా కూడా క్రైస్తవులు కూడా ఓట్లు వేస్తేనే ప్రభుత్వం ఇప్పుడు ఉందని చెప్పేసని నేను మనవి చేసుకుంటూ ఈ వీడియో చేయడం